श्रीमान गार्ड आपका निरीक्षण के लिए आता है। हल ఇచ్చేసిన ఆహుతులందరూ కూడా మీ ఆసనాల్లో ఆశీర్లు కావాల్సిందిగా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. మరి కొద్దిసేపట్లో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దయచేసి ఎవరు కూడా నిలబడవద్దు. ఆహ్వానితులు, ఇన్విటేషన్లో ఉన్నటువంటి అతిథులు మాత్రమే మెయిన్ గేటున రావాల్సి ఉంటుంది. నిలబడితే జాతీయ గీతం జనగణమనతో జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా हिमाचल यमुना गंगा उच्चल जगति तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मन जय 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 हे జీతంతో జీవితం ప్రారంభించిన వ్యక్తి స్వయం కృషితో పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రధాని పనిచేసిన తొలి తెలుగు బిడ్డ డాక్టర్ నాయుడమ్మ. భారతదేశ సరిహద్దులు దాటి ఖండాంతర ఖ్యాతిని పొందిన ధీమంతుడు. దేశీయ తోలు పరిశ్రమకు ప్రపంచ మార్కెట్ కల్పించిన ప్రసిద్ధ పరిశోధకుడు, సుప్రసిద్ధ నవ విజ్ఞాన శోధకుడు. పరిశోధనలు ప్రజల కోసం జరగాలి. ప్రజల అవసరాలను తీర్చి వారి సముజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి. పల్లె పట్టులకు బలం చేకూర్చాలి. అప్పుడే వాటికి అర్థం పరమార్థం అని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన నిజమైన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ. ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో యలవర్తి అంజయ్య రాఘవమ్మల ప్రథమ సంతానమైన ఆయన 1922 సెప్టెంబర్ 10వ తేదీన ఇదిగో ఈ పెంకుటింటిలోనే జన్మించాడు. నాయుడమ్మ బాల్యం నుంచి కూడా చాలా తెలివైన చురుకైన విద్యార్థి. యలవర్రు ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదివారు. తరువాత సమీపంలోని తురుమేళ్ల గ్రామంలోని కరోనరీ హై స్కూల్లో చేరారు. గుంటూరులోని ఏసీ కాలేజ్లో ఇంటర్,
కాశీలోని హిందూ విశ్వవిద్యాలయంలో పారిశ్రామిక రసాయన శాస్త్రంలో 1942లో డిగ్రీ పూర్తి చేసి ఎలవర్రు చేరుకున్నారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఒకంత నిరాశకు గురయ్యారు. వారణాసి వెళ్లి చదివి వచ్చిన కుమారుడికి ఉద్యోగం రాకపోయేసరికి తండ్రి అంజయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నాయుడు మద్రాసు పంపించారు. తండ్రి మాటలు లేక మద్రాసులో లా కాలేజీలో చేరారు నాయుడమ్మ. లా చదవడంలో ఏమాత్రం ఇష్టం లేని నాయుడమ్మ అందులో చేరిన కొన్ని నెలలకే కాలేజీకి వెళ్లడం మానేశాడు. వాసన్మెంట్ దగ్గర ఒక లెటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. అది ఇంటూ కాట్లగడ్డ శ్రీనివాసరావు చౌదరి గారిని ఆయన హెడ్ గారిని అక్కడ పోయి ఆయన దగ్గర తెలుసుకోవడం మొదలుపెట్టాడు. కాలేజీ మానేసి 1943 జూన్ 17న కెమిస్ట్రీ డెమాన్స్ట్రేటర్ ఉద్యోగంలో చేరారు నాయుడమ్మ. 1945లో సీతాదేవితో వివాహం జరిగింది. కొత్త సంసారం కుదురుకోక ముందే నాయుడమ్మకు విదేశాలలో చదువుకునే అవకాశం దక్కింది. 1946లో ఇంగ్లాండ్ కి వెళ్లారు. అప్పటికి నాయుడమ్మ వయసు 23 ఏళ్లు మాత్రమే. ఇంగ్లాండ్ లో శిక్షణ పూర్తవగానే అమెరికాలో లెదర్ టెక్నాలజీ శిక్షణలో అగ్రగామి సంస్థ అయిన లీహాయ్ యూనివర్సిటీలో 1947-49లో ఎంఎస్సి పూర్తి చేశారు. ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎడ్విన్ రే థయీస్ వద్ద చర్మశుద్ధి ప్రక్రియలో పిహెచ్డి చేశారు. 1951లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన నాయుడమ్మ మద్రాసులోని సిఎల్ఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో లెదర్ టెక్నాలజీలో పిహెచ్డి పొందిన ఆ మొదటి శాస్త్రవేత్తకి కొద్ది రోజులకే డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి లభించింది. 1955లో నాయుడమ్మ 33 ఏళ్ల అతి పిన్న వయసులో సిఎల్ఆర్ఐకి తాత్కాలిక డైరెక్టర్ గా నియమించబడ్డారు. సిఎల్ఆర్ఐ డైరెక్టర్ కావటానికి ముందు నెహ్రూ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన అడిగింది ఏంటంటే, ఇంత చిన్న వయసులో నువ్వు డైరెక్టర్ కావాలని అనుకుంటే ఈ ప్రాధాన్యత లేదు, నిన్ను డైరెక్టర్ చేస్తే అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఈ వర్గం వాళ్ళు ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి పెరుగుతుందో వాళ్ళకి సంఘంలో కూడా విలువ ఉంటుంది, పరిశ్రమకు కూడా విలువ ఉంటుంది అని చెప్పారు. దాంతో ఆయన ఎంతో సంతోషపడి దేశం ఇటువంటి శాస్త్రవేత్తలు కావాలని చెప్పి ఎంతో మెచ్చుకుని ఉద్యోగం ఇచ్చారు. ఆయన దృష్టిలో తోలు పరిశ్రమాభివృద్ధి అంటే సామాజిక అభివృద్ధికి, సామాజిక న్యాయానికి దారితీయాలి. ఇది ఆయన ఆలోచన ధోరణి. తన ఆలోచనలు అమలు జరిపే అవకాశం దొరికింది. అందుకోసం తన సహచర శాస్త్రవేత్తలతో మేధోమథన కాలుష్యం, అందుకే ముందుగా ఈ దుర్గంధాన్ని దూరం చెయ్యాలి, కాలుష్యాన్ని తరిమి కొట్టాలి అనుకున్నారు. అదే పరిశోధన కీలక అంశం. ఈ దిశగా సిఎల్ఆర్ఐ కొత్త టెక్నాలజీని కనిపెట్టింది. సిఎల్ఆర్ఐ డైరెక్టర్ గా పదవి చేపట్టిన డాక్టర్ నాయుడమ్మ ఎన్నో విజయాలు సాధించి చరిత్ర సృష్టించారు. నాయుడమ్మ నేతృత్వంలో సిఎల్ఆర్ఐ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విశ్వసనీయత గల సమితి. ఇది కాక ఎంపవర్డ్ డాక్టర్ నాయుడమ్మ రియలైజ్డ్ దట్ ఇట్ ఇస్ నో గుడ్ టు డెవలప్ టెక్నాలజీస్ and keep them in a laboratory to reach the industry. 1958లో నెహ్రూ సిఎల్ఆర్ఐని సందర్శించినప్పుడు అద్భుతంగా తయారు చేసిన తోలు గులాబీతో ఆయన్ను సిఎల్ఆర్ఐ ప్రాంగణంలోకి ఆహ్వానించారు నాయుడమ్మ. ఆ పువ్వును చూసి నెహ్రూ ఆశ్చర్యచకితులయ్యారు. 1971లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు డాక్టర్ ఎలబడితే నాయుడమ్మ. అదే సంవత్సరంలో కేంద్ర శాస్త్ర సమున్నత పదవిని అలంకరించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 48 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఈ పదవిని అంతకు ముందు ఎవరూ చేపట్టలేదు. He had a tremendous rapport with the government people and particularly with Prime Minister Indira Gandhi. లెదర్ టెక్నాలజిస్ట్ గా ఆయన దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాలను ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం. మా తాతగారు that every country that he visited, he made sure that he got back a few stamps. ఆయన ప్రతి ఒక్కరిలో మంచిని చూసేవారు. మాతృదేశం పట్ల, మాతృదేశం అభివృద్ధి పట్ల ఆయన నిత్యం పరితపించేవారు. అనేక దేశాలు ఆయన సలహాల కోసం ఎదురు చూసేవి. కెనడా ప్రభుత్వం ఆయన్ను కెనడా బోర్డులో నియమించుకుంది. భారత్ తరఫున ఆయన ఎన్నో దేశాలకు శాస్త్ర విజ్ఞాన రాయబారిగా పనిచేశారు. ఎందరో తెలుగు వారిని ఇక్కడికి పిలిపించి ఇక్కడ పరిశ్రమలు పెట్టేట్లు చేశారు. అండ్ రూరల్ ఏరియా కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఇండియా ఫ్యూచర్ ఉంటుంది. ఇండియా కావాలి, ఇప్పుడు డెవలప్ కావాలి. అందరూ ఇండియా ఇంతమందికి చేసింది, అందరూ వచ్చి బెనిఫిట్ అయ్యారు కదా, కాబట్టి కమ్ బ్యాక్ ఇండియా
కన్విన్స్ చేశాం. నాయుడమ్మకు పల్లెలంటే ఎనలేని ప్రేమ. ఎంత ఎత్తుకెదిగినా తాను పుట్టిన గడ్డను ప్రేమతో ముద్దాడేవాడు. పల్లె నుండి మనిషి వేరైనా మనిషి నుండి పల్లెను వేరు చేయలేరు అనేవారు ఆయన. యావత్ జీవితాన్ని భరతమాత సేవకి అంకితం చేసిన ఈ మహర్షి మహామనీషి 1985 జూన్ 23న కనిష్క విమానం దుర్ఘటనలో అర్థాంతరంగా అసుగులు వాసింది. భారతదేశం ఓ గొప్ప దార్శనిక శాస్త్రజ్ఞుడిని కోల్పోయింది. కనిష్క విమాన దుర్ఘటన స్మారకాన్ని మాంట్రియల్లో ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ మట్టి మీద మక్కువ ఉన్న ఆ మహామనీషి తుది శ్వాస ఈ మట్టిలో కాక ఎక్కడో విదేశాల మధ్య శాశ్వతత్వం పొందిన డాక్టర్ నాయుడమ్మ పుణ్యజీవి, ధన్యజీవి. రాజు మధ్యరాల ఐఏఎస్ గారి డాక్యుమెంటరీ చూద్దాం. Fields of Alapadu village near Akividu to the pinnacle of India's administration. The journey of Sri M. Nagaraju is a testament to hard work, dedication, vision and relentless service. Born in 1966 into an agriculture family, Sri Nagaraju was a middle child among 4 siblings.